అంటే అసలు మామూలుగా ఏదో దద్దురు వచ్చిందనో లేకపోతే స్కిన్ అనేది కొంచెం పొలుసులుగా ఉంది అని అనుకున్న వెంటనే డాక్టర్ని సంప్రదించాలా, లేకపోతే ఇంట్లో ఏమైనా రెమెడీస్ ఏమైనా చెప్తారా, ఇలాంటివి యూజ్ చేసుకుంటే వెంటనే తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది అనేది ఇంట్లో తయారు చేసుకునే లేపనాల టైప్లో ఏమైనా ఉంటాయా? అంటే తప్పకుండా మెయింటెనెన్స్ కోసం చేసుకోవచ్చు అండి. కాకపోతే ఇందులో ఏంటంటే మనం ముందే చెప్పుకున్నాం, ఇది ఇమ్యూనిటీ, వ్యాధి అనేది రోగ నిరోధక శక్తి, మన శరీరంలో ఉండేటువంటి తెల్ల రక్త కణాలు అవి పనిచేసే తీరుని మార్చటం వల్ల, కేవలం పైపైన పూతల వల్ల, పైపైన ఎక్స్టర్నల్ అప్లికెంట్ వల్ల తగ్గిపోయి వ్యాధి సమస్య నివారించేటువంటి తీరు కాదు. కానీ బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది, స్ప్రెడ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది డిపెండ్స్ ఆన్ ద స్ట్రెస్ కానివ్వండి, వాళ్ళు జాగ్రత్త తీసుకుని. కొంతమందికి ఓన్లీ మోచేతుల వరకు ఉండొచ్చు, మోకాళ్ళ వరకు ఉండొచ్చు, కొంతమందికి ఓన్లీ తల్లో స్కాల్ప్ మాత్రమే ఉండొచ్చు. అది క్రమంగా కాలక్రమంగా వాళ్ళకి బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేదానికి ఉంటుంది. అది రకరకాల కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకే. సో ఇట్లా వీళ్ళు ఎలా ఉన్నప్పుడు మీరు అడిగినట్టు ఎక్స్టర్నల్ అప్లికెంట్ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ట్రీట్మెంట్లో ఉన్నా కూడా మనము వెన్న ఉంటుంది కదా ఇంట్లో, కేవలం వెన్నని చక్కగా తీసుకుని ఎక్కడైతే పొలుసుల్లాగా వస్తుందో అక్కడంతా అప్లై చేసుకోవచ్చు. వెన్నని ఎందుకు చెప్తున్నా అంటే, కేవలం వెన్న ఒక మాయిశ్చరైజర్ లాగా మాత్రమే కాదు, వెన్నలో వైటమిన్ ఏ అనే కాంపోనెంట్ కూడా చాలా సమృద్ధిగా దొరుకుతుంది. సో వైటమిన్ ఏ అనేది స్కిన్ పైన, చర్మాన్ని, ఎస్పెషల్లీ సోరియాసిస్లో చాలా బాగా పనిచేస్తుంది. మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనమాట. ఈ పైన పొక్కులు రాకుండా చేస్తుంది, అదేవిధంగా ఈ పొలుసుల్లాగా రాలిపోకుండా కూడా ఉపయోగపడుతుంది. తర్వాత కోకోనట్ ఆయిల్, వాటర్ ఈ రెండు కలిపి బాగా మిశ్రమం లాగా చేయడం వల్ల ఒక చిన్న జెల్ లాగా, పేస్ట్ లాగా వస్తుంది. అంటే కొంచెం ఒక చెంచాడు కోకోనట్ ఆయిల్, ఒక 1 స్పూన్ వాటర్ రెండు కూడా కలుపుకొని చేతిలో రుద్దుకుంటున్నప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే మనకు క్రమంగా మనకు ఒక చిన్న జెల్ లాంటిది ఫామ్ అవుతుంది. రెండు కూడా మిక్స్ అయిపోయి కొంచెం అది కూడా ఎక్కడెక్కడైతే మనకి పొలుసుల్లాగా అనిపిస్తుందో అక్కడ రాసుకున్నా కూడా కాస్త ఈ పొలుసులు అనేది అతీవ్రత, ఇన్ఫ్లమేషన్ రావటము, ఇచ్చింగ్ రావటము, లేకుంటే కాస్త ఎర్రగా అనిపించటము, ఇదంతా కూడా తగ్గేదానికి అవకాశం ఉంది. ఇంకొకటి చక్కగా దివ్య ఔషధం కింద చెప్పుకోవచ్చు. ఇది కానుగ విత్తనాలు ఉంటాయి చూడండి, సీడ్స్, కానుగ సీడ్స్ని తీసుకొచ్చి బాగా పేస్ట్ లాగా చేసేసి ఎక్కడైతే అంటే శరీరంలో, మరి శరీరం మొత్తం కాకుండా ఏదో 1-2 ప్యాచెస్ లాగా మాత్రమే మీరు అడిగినట్టు చిన్నగా ఉంది అనుకున్నప్పుడు ఇంట్లో హోమ్ రెమెడీ కింద, ఇది శాశ్వతమైన ట్రీట్మెంట్ కాదు, కాకపోతే కాస్త ఉపశమనం తగ్గించుకునే దానికి, ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోయాము, కొంత వేరే ఏదో కారణాల వల్ల ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు 1-2 రోజుల పాటు, 1 వారం 2 వారాల పాటు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి స్కిన్ మాయిశ్చరైజర్స్ వాడటం, అవి కూడా కెమికల్స్ ఎక్కువ వాడకుండా న్యాచురల్గా ఉండేటువంటి కొబ్బరి నూనె కానీ, వెన్న కానివ్వండి, ఏదైనా ఓలివ్ ఆయిల్స్ కానివ్వండి, ఇట్లాంటి ఆయిల్స్, న్యాచురల్ ఆయిల్స్ వాడటం వల్ల స్కిన్ మాయిశ్చర్ అనేది మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఈ గానుగ విత్తనాలను తీసుకొని చక్కగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ముద్దలాగా వస్తుంది. అండ్ దాన్ని ఎక్కడైతే మనకి ఇబ్బంది ఉందో, పుల్లులాగా తయారైన మోచేతులకు కానీ, మోకాళ్ళకి కానీ, నడుము దగ్గర, ఈ దగ్గర ఎక్కడైనా సరే అక్కడ అవి చిన్న లేయర్ కొంచెం మందంగా పెట్టేసి ఏదైనా క్లాత్తో కట్టేసుకున్నట్లయితే అట్లా రోజు 2 పూటలు అట్లా ఫ్రెష్గా చేయటం వల్ల కూడా చాలా మంచి లాభాలు వచ్చేదానికి అవకాశం. ఓకే. ఎక్స్టర్నల్ గా ఇటువంటి లేహ్యాలు కానీ పూసుకుంటే ఓకే, ప్రాబ్లం ఉండదు. ఇంటర్నల్ విషయాలకు వచ్చేసరికి మీకు వేపాకులు తెలుసు కదా, నీమ్ లీవ్స్ అంటాం, బాగా టెండర్గా ఉన్నాయి, లేతగా ఉండేటువంటి వేపాకులు తెచ్చుకొని శుభ్రంగా కడిగేసుకొని చక్కగా ముద్దలాగా చేసేసుకొని దాన్ని ఏంటంటే ఒక ఉసిరికాయ ఉంటుంది కదా, మన పెద్ద ఉసిరికాయ అంత సైజ్ చేసుకొని మనం తీసేసుకోవడం వల్ల, నోట్లోకి ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల అందులో ఏంటంటే చాలా రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. మన బాడీలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్ని కానీ, ఇన్ఫ్లమేషన్ని కానీ తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో బెస్ట్ ఇది చేయొచ్చు ఒకటి. లేదంటే రేల ఆకులు దొరుకుతాయి, ఈ రేల ఆకులను కూడా చక్కగా లేత చిగురుని తీసుకొని బాగా కల్కంలాగా చేసేసి అది కూడా తీసుకోవచ్చు. ఇదే విధంగా అట్లా మనకు చుట్టుపక్కల ఉండేటువంటి మెయింటెనెన్స్, ఎస్పెషల్లీ మీకు వేపాకులతో మంచి ఫలితాలు వస్తాయి. ఓకే. సో అలా తీసుకోవడం వల్ల, అదేవిధంగా ఉసిరికాయ పౌడర్ ఉంటుంది. ఇక్కడ తీసుకోవాల్సింది ఫుడ్ విషయంలోకి వచ్చేది కాస్త పులుపు ఉన్న పదార్థాలు తీసుకోకూడదు. కాకపోతే ఉసిరికాయ అనేది ఏంటంటే చాలా మంచి లక్షణాలు కలిగి ఉంది, ఆయుర్వేదిక్ గుణాలు, ఔషధ గుణాలు కలిగి ఉంది. కాబట్టి ఉసిరికాయని, లేదంటే ఉసిరికాయతో సంబంధించినటువంటి పదార్థాలు, పౌడర్స్ కానీ, మెడిసిన్స్ కానీ
తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుకే చాలా మంది అడిగేది ఏంటంటే ఈ ఫ్యామిలీస్లో మాకు ఇది సోరియాసిస్ ఉంది కదండి, ఫ్యామిలీలో పిల్లలకు కానీ స్నానం చేయించడం, వండి పెట్టడము, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్తో ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు, అట్లా రకరకాలుగా అడుగుతూ ఉంటారు. ఇది ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది శరీరం లోపల వచ్చిన మార్పుల వల్ల వచ్చింది. ఇది అంటువ్యాధుల్లాగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేది కాదు. అంటే ఇప్పుడు HIV తీసుకున్నాం అనుకోండి, అది ఒక కారణం వల్ల వస్తుందని అందరికీ తెలుసు. అట్లానే వీళ్ళు ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాధి ఇది వ్యాప్తి చెందేది కాదు.